అమ్మయ్య, చివరి శ్రావణ శుక్రవారం వచ్చేసింది. ఇంకా రేపు అమావాస్య. శ్రావణ మాసం పూర్తయిపోయింది, పండగలన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? కాదు, ఇంకా 2-3 రోజుల్లోనే మళ్ళీ వినాయక చవితి వస్తుంది. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. నెల నుంచి దీపారాధన చేస్తుంటాము. అన్ని పూజా సామాగ్రి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ అన్ని పండక్కి రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఏం వండాలనో, ఏం ప్రసాదాలు పెట్టాలనో, పండక్కి ఎలా డెకరేషన్ చేసుకోవాలనో అన్ని ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప మన కోసం మనకు ఏం టైం ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ పూజలు, ప్రసాదాలు, వంటలు, ఇల్లు కడుక్కోవడము, గిన్నెలు కడుక్కోవడము, కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇదే ఇంకా మన ఆడవాళ్ళ జీవితంలో వేరే లైఫే ఉండనే ఉండదు. అంతేకాదు, మనం దానికోసమే ఉన్నామన్నట్టు మన బ్రెయిన్ ని ట్రైన్ చేసి పెట్టినారనమాట. కాబట్టి మనం కూడా పెద్దగా ఏం ఆలోచించం, మన కోసం మనకు కొంచెం టైం కావాలి కదా అని. కానీ ఒకసారి ఆలోచించండి, మన కోసం మనం ఒక్క రోజన్నా లేకపోతే 1 గంట సేపన్నా మన కోసం మనం కేటాయించుకుంటే బాగుంటది కదా. ఏమంటారు? బై.